హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. రీసెంట్గా మనకి డిసెంబర్ 23rd రోజున ఆర్ఆర్బి నోటిఫికేషన్, గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది కదా. సో టోటల్గా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 22,000 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగిందనమాట. సో ఈ 22,000 వేకెన్సీస్ కూడా మనకి ఈ ఏజ్ లిమిట్ ఫస్ట్ మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి మాత్రం మనకి 18 to 33 years, 18 నుంచి 33 years అంటే మనకి ముఖ్యంగా January 1st 2026 లోపు ఎవరైతే ఉంటారో 33 years లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అర్హులు అనమాట. అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 18 నుంచి 33 years అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు వాళ్ళు, అంటే January 1st 2026 లోపు ఎవరైతే 33 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అర్హులే అనమాట. అదే మనకి ఓబీసీ, మనకి బీసీఏ, బీసీడి ఈ 4 కేటగిరీస్లో ఓబీసీలో మనకి 18 నుంచి 36 years అంటే 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు, అంటే ఇక్కడ +3 years అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో 18 నుంచి 33 years వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అర్హులే అనమాట. అదే మనం ఎస్సీ ఎస్టీ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీలో ముఖ్యంగా 18 నుంచి 37 సంవత్సరాల వరకు, అంటే 18 to 38 years అంటే ఇక్కడ +5 years. మనకి ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ నుంచి +5 years అనేది వీళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అంటే 18 నుంచి 38 years వాళ్ళ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ కి అర్హులే అనమాట. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th. మీరు కేవలం 10th పాస్ అయితే చాలు, మీకు ఇంత పర్సెంటేజ్ అనేది అవసరం లేదు. మీ దగ్గర ఒక 10th పాస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులే. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 22,000 పోస్టులు ఉన్నాయి. అండ్ మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ కి అర్హులే. అండ్ ఓబీసీ వాళ్ళు 18 నుంచి 36 years వాళ్ళు 36 years లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ కి అర్హులు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి మనకి 18 నుంచి 38 years వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి మీరందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు జస్ట్ 10th పాస్ అయితే చాలు. సో 10th పాస్ అవుతే చాలు, మీకు ఎలాంటి పర్సెంటేజ్ అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ పాస్ 10th దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది గ్రూప్ డి 2026 ఎగ్జామ్ అన్నమాట. మనకి ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ముఖ్యంగా 3 స్టేజెస్ లో జరుగుతాయి అనమాట. స్టేజ్ 1 వచ్చేసి మనకి సిబిటి, అండ్ స్టేజ్ 2 వచ్చేసి మనకి పిఈటి, అండ్ స్టేజ్ 3 వచ్చేసి మనకి డివిఎం అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్స్ అనమాట. సో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి సిబిటి కదా. సో సిబిటికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కి వచ్చేసి మనకి 100 మార్క్స్ పేపర్ అనేది ఉంటుంది అనమాట. సో 100 మార్క్స్ పేపర్ వచ్చేసి మనకి టైం లిమిట్ కేవలం 90 minutes మాత్రమే. సో 100 మార్క్స్ పేపర్ లో మనకి 100 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ 100 క్వశ్చన్స్ కి మనకి కేవలం 90 minutes టైం లిమిట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే పర్ క్వశ్చన్ మీకు కేవలం 55 seconds మాత్రమే ఉండడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత క్విక్ గా ఎగ్జామ్ లో ఉండాలి అని చెప్పేసి, మీరు ఎంత ప్రిపేర్ అయితే, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ ఎగ్జామ్ కి మీరు అంత ఈజీగా, మీరు అంత ఫాస్ట్ గా మీరు ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో సిబిటి ఎగ్జామ్ మనకి 100 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutes. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కి మనకి కేవలం 55 seconds మాత్రమే టైం లిమిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ సిబిటిలో ముఖ్యంగా మనకి అరిథమెటిక్ అంటే మనకి ప్యూర్ మ్యాథ్స్ కానీ అరిథమెటిక్ కానీ మనకి కంప్లీట్ గా 25 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో 25 మార్క్స్ మనకి అరిథమెటిక్ కి అలొకేట్ చేస్తే మనకి రీజనింగ్ కి చూసుకుంటే 30 మార్క్స్. సో 30 మార్క్స్ వచ్చేసి మనకి రీజనింగ్ కి అండ్ అరిథమెటిక్ ప్యూర్ మార్క్స్ వచ్చేసి మనకి 25 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. అండ్ జనరల్ సైన్స్ మనకి కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్ కి కాను మనకి 25 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో 25 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ కి అలొకేట్ చేస్తే మనకి జనరల్ అవేర్నెస్ కి వచ్చేసి మనకి 20 మార్క్స్, అంటే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కానీ జీకే లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి గాను మనకి 20 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనము కొత్తగా వచ్చిన జీకే టాపిక్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ టు
ఫాలో అవర్ ఛానల్ సో దట్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే మీకు జీకే టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో గ్రూప్ డి కోసం అని చెప్పేసి ఆ అన్ని టాపిక్స్ కూడా మనం మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్ ది సేమ్ టైం వెరీ సూన్ మనం చాలా తక్కువ రోజుల్లోనే మన కోర్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అని చెప్పేసి మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. సో మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ 100 మార్క్స్. టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutes అనమాట. అండ్ దీనికి గాను మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ కి గాను మనకి 1/3 మార్క్స్ అనేది కట్ ఆఫ్ లాగా ఉండడం జరుగుతుంది. అంటే మీరు 3 క్వశ్చన్స్ రాంగ్ పెడితే మీకు 1/3 ఆఫ్ ది మార్క్ వచ్చేసి మనకి నెగటివ్ మార్క్ లాగా ఉండడం జరుగుతుంది అనమాట. సో కంటిన్యూస్ గా మీరు 3 క్వశ్చన్స్ అనేది రాంగ్ గా పెడితే మీకు 1/3 మార్క్ అనేది కట్ అవడం జరుగుతుంది. సో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి దీనికి. అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి పిఈటి. సో పిఈటి లో మనకి ముఖ్యంగా మెన్స్ విభాగంలో ఒక మెన్ వచ్చేసి 1 కిలోమీటర్ రన్ చేయాల్సి వస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి తనకి 4 minutes 15 seconds. సో 4 minutes 15 seconds లో మెన్ షుడ్ రన్ 1 kilometer అనమాట. అదే విమెన్ చూసుకుంటే 800 meters అనేది పరిగెత్తాల్సి వస్తుందమ్మా. సో మెన్ వచ్చేసి మనకి 1 kilometer పరిగెత్తాలి ఇన్ 4 minutes 15 seconds. అండ్ విమెన్ వచ్చేసి 800 meters పరిగెత్తడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వెయిట్ క్యారింగ్. ఒక మెన్ వచ్చేసి 35 kgs ఆఫ్ వెయిట్ ని క్యారీ చేయాలి అండ్ హీ హ్యాస్ టు రన్ 100 meters. 100 మీటర్లు పరిగెత్తాలి 35 kgs బ్యాగ్ వేసుకొని. అదే విమెన్ వచ్చేసి 20 kgs బ్యాగ్ వేసుకొని షీ హ్యాస్ టు రన్ 100 minutes అనమాట. మెన్ కి 2 minutes ఆఫ్ టైం లిమిట్ అనేది పెట్టడం జరిగింది. సో మనకి సిబిటి అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే సెకండ్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి పిఈటి. అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రాసెస్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్స్ వచ్చేసి మనకి థర్డ్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్. ఈ యొక్క ఎగ్జామ్ కి ఎవరైతే అర్హులో అంటే 10th పాస్ అయ్యి ఆ ఏజ్ లిమిట్ లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు January 21st నుంచి February 20 వరకు ఈ లోప మీరు ఈ యొక్క ఎగ్జామ్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకోవడం జరగవచ్చు అనమాట. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మీకు 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో 22 పోస్టులకు గాను భర్తీ చేయడానికి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఇటీవల 23 తారీఖు December 23rd రోజున రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లో కూడా గ్రూప్ డి కోర్స్ అనేది వెరీ సూన్ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. మనం లేటెస్ట్ అప్డేట్స్ కోసం అని చెప్పేసి అండ్ కరెంట్ అఫైర్స్ కోసం కూడా ఫాలో అవ్వండి. అండ్ వెరీ సూన్ we're also going to launch group D course. Thank you.